యా మనకి ఎక్స్ లో యేసుపాదం అనే అతనికి రిప్లై ఇస్తున్నట్టుగా వాసిరెడ్డి టీడీపీ అనే ఒక ఐడితో వెంకట్ అనే అతను ఒక వీడియోని షేర్ చేశాడు. అది ఏఐ వీడియో. ఆ వీడియోలో ఏముందంటే జగన్ రోడ్డు పక్కన ఒక చిన్న ఇది వేసుకుని కూర్చోన్నాడు. దాని పక్కన రోడ్డు మీద కాన్వాయ్లు బాడీ గార్డులు వెంట వస్తుంటే ఇటు లోకేష్, మధ్యలో పవన్ కళ్యాణ్, దాని తర్వాత చంద్రబాబు ముగ్గురు నడిచి వస్తుంటే ఇతను జగన్ ప్లకార్డు తీసుకొని వాళ్ళ వెంట పడతా ఉన్నాడు, అంటే అడుక్కుంటున్నాడు. దాని మీద ఏం రాసిందంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఇంగ్లీష్లో రాసిన ఆ ప్లకార్డుని పట్టుకొని ఇస్తున్నాడు. సో దీన్ని వైరల్ చేశారు టీడీపీ వాళ్ళు. అంటే జగన్ వీళ్ళ వెంటబడి భిక్షం ఎత్తుకున్నట్టుగా అడుక్కుంటున్నాడు, ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అని అన్న దీంట్లో కామెంట్ చేస్తున్నారు. ఇది మామూలుగా అయితే కొద్దిగా జాగ్రత్తగా చూస్తే ఏ వీడియో అని తెలిసిపోతుంది. బట్ అది పోలికలు అయితే పర్ఫెక్ట్గానే చేశారు. జగన్ లాగా ఉన్నాడు, అటుపక్క వాళ్ళు కూడా కాస్ట్యూమ్ కానీ వాళ్ళు హావభావాలన్నీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చాయి. సో దీని మీద లోకేష్ స్పందించాడు. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మీ మనోభావాల్ని నేను అర్థం చేసుకోగలను, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ బిహైండ్ ఇట్, బట్ ఇలా మనం ప్రత్యర్థులను కూడా డిగ్నిఫైడ్గానే విమర్శించాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా చేయడం కరెక్ట్ కాదు, ఇలాంటివి మీరు చేయకండి, దీన్ని మీరు ప్రమోట్ చేయకండి అనేది పెట్టాడు. మామూలుగా అయితే దీన్ని లోకేష్ని అభినందించారు ఈ విషయంలో. ఎందుకంటే ఇలాంటిది ప్రోత్సహించకూడదు అని వాళ్ళకి తమ కేడర్కి బుద్ధి చెప్పడం అనేది మంచి పని. కాకపోతే ఏంటంటే దీన్ని వైసీపీ అనేక ప్రశ్నలు సంధిస్తుంది. అదేంటంటే ఇదే పని మేము కానీ చంద్రబాబు లోకేష్ అడుక్కుంటున్నట్టుగా ఇలాగ పెట్టుంటే ఆ పెట్టిన వాళ్ళ మీద ఇప్పటి కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. దీని మాత్రం లోకేష్ మాత్రం చాలా సున్నితంగా మీ మనోభావాలు నేను అర్థం చేసుకోగలను, మీ ఎమోషన్స్ నాకు తెలుసు, అయినా కూడా ఇట్లా పెట్టకండి అని ఒక డ్రామా చేస్తున్నాడు లోకేష్. అదే మేం చేస్తే ఏమయ్యేవాళ్ళు, ఈ పాటికి అరెస్ట్ చేసేవాడు. ఒక బస్సు కర్నూలు బస్సు యాక్సిడెంట్ సంబంధించి అక్కడ బెల్ట్ షాప్లో మందు తాగినారని చెప్పిన దానికి కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఒకవేళ అది అబద్ధం అనుకున్నా అబద్ధం అని చెప్పచ్చు, దానికే అరెస్టులు చేసేసి కేసులు పెట్టేశారు. అలాగా మేము ఏదైనా ఒక పోస్టులు పెడితే మా మీద కేసులు పెడుతున్నారు. ఇది కరెక్టా? దీని మీద అతని మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? సో మేము కంప్లైంట్లు ఇస్తే మాత్రం పోలీసులు పట్టించుకోవట్లేదు. మా మీద ఇదే కాదు, చాలా పోస్టులు ఇలాగే ఉన్నాయి, అది టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇందులో నిజాలు చూసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇదే విషయం జగన్కి కూడా గతంలో వచ్చేస్తుంది. కనీసం లోకేష్ ఇప్పుడు దీన్ని ఖండించాడు, ఇలాగ చేయొద్దని చెప్పాడు. జగన్ అది కూడా చెప్పలేదు. నిజానికి జగన్ అప్పట్లో ఎవరైతే ఇలాగ చేస్తున్నారో, పర్సనల్గా అటాక్ చేస్తున్నారో వాళ్ళని ఇంకా ప్రోత్సహించాడనే అందరూ చెప్తున్నారు. చాలామంది మొన్న కూడా సిఐడి వీళ్ళ విచారణలో కూడా జగన్ చెప్తేనే మేము ఇలాగ పోస్టులు పెట్టాము, ఇలాగ తిట్టాము అని కూడా కన్ఫెస్ అయినట్టుగా చెప్తున్నారు. అదైతే క్లియర్గా మామూలుగానే పొలిటికల్గా ఇవాళ ఇండియాలో ఒక అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఇది కొత్త విషయం ఏం కాదు. కానీ అంటే మనకి హిట్లర్ కాలంలోనే గోబెల్స్ అనే ఒక ప్రచార కార్యకర్త ఉండేవాడు, మంత్రి అనమాట ఆయన హిట్లర్ పార్టీలో. ఆయన ఒక సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు నువ్వు ప్రచారం చేస్తే నిజమని నమ్ముతారు జనం అనేది. అంటే జనాలకి మనం ఏది ఫీడ్ చేస్తే అదే నమ్ముతారు అనేది అప్పట్లోనే హిట్లర్ కాలంలోనే వచ్చింది. అందుకనే గోబెల్స్ ప్రచారం అని చెప్తుంటారు. అబద్ధాలని ప్రచారం చేసేవాళ్ళని గోబెల్స్ ప్రచారం అని కూడా అంటుంటారు. ఎందుకంటే గోబెల్స్ అనేవాడు సిస్టమేటిక్గా హిట్లర్ కాలంలో ముఖ్యంగా యూదుల మీద వ్యతిరేకతని, జనంలో సాధారణ జర్మన్ ప్రజల్లో యూదుల వ్యతిరేకతని పెంచడానికి కోసం ఇలా వాడుకున్నాడు. అది సక్సెస్ కూడా అయింది. సో ఆ తర్వాత మీడియా ఇవన్నీ పెరిగినాక దీన్ని అమెరికా దగ్గర నుంచి ప్రతి దేశము చేస్తుంది, విత్ ఇన్ ద కంట్రీ కూడా పొలిటికల్ పార్టీలు కూడా చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బీజేపీ వచ్చినాక సిస్టమేటిక్గా చేయడం, మన ప్రశాంత్ కిషోర్ దీన్ని బాగా ఇంట్రడ్యూస్ చేశాడు. సోషల్ మీడియాలో మనం ఎలాంటి ప్రచారాలు తీసుకురావాలి, జనాల మనస్తత్వాన్ని ఎలా చెయ్యాలి అనేది
బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు. బిహేవియరల్ ఎకనామిక్స్ని ఉపయోగించుకుని ప్రశాంత్ కిషోర్ ఒక సిస్టమేటిక్గా చేశాడు. సో ఈ పుకార్లు అనేవి ఎలా వ్యాపిస్తాయి, పుకార్ల వల్ల నష్టాలేంటి, లాభాలేంటి అనే దాని మీద టిప్పింగ్ పాయింట్ అని క్లాడ్వెల్ అని అతను బుక్ కూడా రాశాడు దీని మీద, మాల్కోలం క్లాడ్వెల్ అని. అది వెరీ పాపులర్ కూడా అయింది. సో మనకి ఇటు సెంట్రల్లో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కొన్నిసార్లు ఈ పని చేస్తూ దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఇది చేస్తుంది. అయితే ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు ఎక్కడ ఉంటాయంటే, అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఏమో తన క్యాడరు, తన సిస్టమ్, తన పార్టీ వింగు వీళ్ళు సిస్టమేటిక్గా ఏమో ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం చేయడం, అబద్ధాలని ప్రచారం చేయడం, లేదా వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది చేస్తాయి. కానీ ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు. పౌర సమాజం కానీ జర్నలిస్టులు కానీ నిజాలు చెప్పినా కూడా దాన్ని సహించలేక వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చేస్తున్నారు. రెండవది, వాళ్ళు ఒకవేళ నేరం అనుకుంటే ఆ నేరం సంబంధించిన కేసులు కాకుండా వేరే వేరే సెక్షన్లు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ 111 ఈ మధ్య విచ్చలవిడిగా మిస్యూజ్ చేస్తున్నారు. BNS 111 అనేది యాక్చువల్గా ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించింది. అది ఎందుకు ఆ సెక్షన్ పెడతారంటే, మామూలుగా దుష్ప్రచారం చేస్తున్నారన్న IT యాక్ట్ BNS కింద పెడితే బెయిల్ వచ్చేస్తాయి. కానీ 111 అనేది అంటే 8 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షాకాలం ఉన్న నేరాలలో బెయిల్ ఇవ్వకూడదు, అరెస్టులు చేయాలా, వితౌట్ నోటీస్ అరెస్ట్ చేయొచ్చు అనేది పోలీసులకు కూడా పవర్ వస్తుంది. మామూలుగా 8 ఏళ్ళ లోపల జైలు శిక్ష పడే కేసుల్లో అయితే పోలీసులు నోటీస్ ఇచ్చి విచారించాలి తప్ప డైరెక్ట్గా అరెస్ట్ చేయొద్దని అనేకసార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 111 సెక్షన్ పెట్టేయడం, ఎక్కడో సంబంధం లేని వాళ్ళ దగ్గర కంప్లైంట్లు ఇప్పించేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ తేలాలంటే కోర్టులో టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల జైల్లో 1-2 months పెట్టేయచ్చు అన్న ఒక యాంగిల్ కనబడుతుంది. సో అది వైసీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం అనేది సిస్టమేటిక్గా వైసీపీ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే పని చేస్తుంది. కాకపోతే కొంత తేడా ఏంటంటే, తెలుగుదేశం